కోల్కతా టెస్టులో మెడ పట్టేయడంతో ఆసుపత్రిలో చేరిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ డిశ్చార్జ్ అయ్యాడు. ఈడెన్ గార్డెన్స్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో గిల్ బ్యాటింగ్ కు రాకపోవడంతో ఆందోళన నెలకొంది. శనివారం గాయం తీవ్రంగా మారిన సమయంలో గిల్ ను కోల్కతాలోని వుడ్లాండ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం గిల్ పూర్తిగా స్థిరంగా ఉన్నాడు. పెద్దగా అసౌకర్యం లేకుండా నడవగలిగాడు, మెడను కదిలించగలిగాడు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసుపత్రికి వెళ్లి గిల్ ను పరామర్శించి టీం హోటల్లో విశ్రాంతి తీసుకుంటున్న గిల్ పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. అయితే నవంబర్ 22న గువాహటిలో ప్రారంభమయ్యే రెండో టెస్ట్ లో ఆడతాడా లేదా అనే స్పష్టత లేదు. అటు కోచ్ గంభీర్ కూడా దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. బీసీసీఐ మెడికల్ టీంతో చర్చించి పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకుంటామన్నాడు. వాషింగ్టన్ సుందర్ అవుట్ అవడంతో మొదటి ఇన్నింగ్స్ లో గిల్ క్రీజ్ లోకి వచ్చాడు. కానీ మూడే బంతులు ఆడి తర్వాత మెడనొప్పి తీవ్రం కావడంతో వెంటనే మైదానం నుంచి వీడాడు. గిల్ క్రీజ్ లో లేకపోవడంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ సమయంలో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ జట్టును నడిపించాడు. గిల్ లేకపోవడం మ్యాచ్ పై చాలా పెద్ద ప్రభావం చూపించింది. దక్షిణాఫ్రికా భారత్ పై 30 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది. స్పిన్నర్ సైమన్ హార్మర్ 8 వికెట్లు తీయడం, టెంబా బౌమా ఆడిన ధైర్యవంతమైన అర్ధశతకం మ్యాచ్ ను సఫారీల వైపు తిప్పాయి. 2012 డిసెంబర్లో ఇంగ్లాండ్ చేతిలో ఎదుర్కొన్న ఓటమి తర్వాత ఈడెన్ గార్డెన్స్ లో భారత్ కు ఇది తొలి పరాజయం. బ్యాటింగ్ లో బలహీనంగా ఉన్న భారత్ కు కెప్టెన్ గిల్ దూరం అయితే మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. గిల్ మొదటి టెస్ట్ లో ఆడుంటే ఫలితాలు మరోలా ఉండేవి. గిల్ రెండు ఇన్నింగ్స్లలో ఆడలేదు. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి రిటైర్డ్ హార్డ్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో కనీసం బ్యాటింగ్ కి రాలేదు. దాంతో భారత్ కేవలం 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇలాంటి సందర్భంలో భారత్ కు రెండో టెస్టు చాలా కీలకంగా మారింది.